ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్ టాపిక్ నుండి ఇంకో సమ్ సాల్వ్ చేసుకుందాం. ఓకే, x + 7 - 8x by 3 = 17/6 - 5x/2. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ చేయాలి? ఇట్ సైడ్ ది LHS అండ్ ఈక్వాలిటీకి అటు సైడ్ ఉన్నది RHS కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ చూసుకుంటే, సింప్లిఫికేషన్ చూసుకుంటే x + 7 అనేది ఒక టర్మ్, 8x by 3 అనేది ఒక టర్మ్. ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇది నార్మల్ నార్మల్ సింప్లిఫికేషన్ లాగా ఉంది. అంటే 2 - 3/2 ఈ ఫామ్లో ఉందన్నమాట. ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. ఓకే, నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఉంటే సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అని. ఓకే, సో మనకి ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలంటే డినామినేటర్ కామన్గా సేమ్ 3 ఉండాలి. అప్పుడే మనం న్యూమరేటర్స్ని సింప్లిఫై చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3 తోటి ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయాలి. సో 3 into x + 7 - 8x by 3 దట్ ఈక్వల్ టు, ఇక్కడ బోత్ టర్మ్స్ అనేవి ఫ్రాక్షన్స్ లోనే ఉన్నాయి. 17/6 ఇస్ ఎ ఫ్రాక్షన్ అండ్ 5x/2 ఇస్ ఎ ఫ్రాక్షన్ ఫామ్, p/q ఫామ్ లో ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్ కి 6 and 2 ఎల్సిఎం, 3 2s are 6, 2 టేబుల్ తీసుకుందాం. 2 3s are 6, 2 1s are 2. ఓకే, 3 1s are 3. సో 2 into 3 is how much? 6. అంటే ఈ 6 and 2 కి ఎల్సిఎం డినామినేటర్ 6 అవుతుంది. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది? 6. ఇప్పుడు 6 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. ఆ 1 తోటి ఈ న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 1 into 17 is 17. ఓకే, ఇప్పుడు ఈ 2 టేబుల్లో డినామినేటర్ 2 into 3 = 6 కదా. ఇక్కడ మనకి 2 ఉంది, 6 ఉంది. సో లేదేంటి? ఈ 3. సో ఈ 3 మల్టిపుల్ తోటి న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 3 into 5 is 15, 15x. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్స్ కనుక న్యూమరేటర్స్ అయినా, డినామినేటర్స్ కాదు, LHS అండ్ RHS లో న్యూమరేటర్స్ అయినా డినామినేటర్స్ అయినా మల్టిపుల్స్ లో కనుక, అంటే ప్రొడక్ట్ ఫామ్ లో ఉన్నా లేకుంటే నార్మల్ నెంబర్స్ ఉన్నా ఆర్ వేరియబుల్స్ ఉన్నా, ఓకే, ఈక్వల్ గా ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నార్మల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోతుంది. ఓకే, సో 3 2 6 అని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ డినామినేటర్లో మనకి x + 2 = 3 ఇలా ఉందని, x + 2 = 6 ఉందనుకో, 2 3s are 6 అని క్యాన్సిల్ చేయలేము. దట్ ఈస్ రాంగ్. మీరు క్యాన్సిల్ చేయాలి అని అంటే, డివైడ్ చేయాలి అని అంటే కనుక అయితే అవి ప్రొడక్ట్ ఫామ్లో ఉండాలి. అంటే 2x = 3 6 అని ఉందనుకోండి, అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. 2 into 3 2 3s are 6 అని మనం క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అది ఎడిషన్ ఫామ్లో కానీ సబ్ట్రాక్షన్ ఫామ్లో కానీ ఉంటే కనుక మనం దాన్ని క్యాన్సిల్ చేయలేము. క్యాన్సిల్ కానీ డివైడ్ కానీ చేయలేము. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు ఓన్లీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. అంటే 3 and 6 మల్టిపుల్స్ బోత్. 3 టేబుల్లో 6 2 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను డినామినేటర్లో. ఇంకా న్యూమరేటర్ ఈ 3 బ్రాకెట్ రిమూవ్ చేయండి. 3 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. 3 into x is 3x + 3 7s 21 - 8x దట్ ఈక్వల్ టు, ఇక్కడ 17 - 15x బై డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కదా, అంటే 1 వేసుకోకపోయినా ఒకటే. ఇప్పుడు ఈ డినామినేటర్ని RHS సైడ్ తీసుకురండి, LHS సైడ్ తీసుకురండి. సో ఇక్కడ డినామినేటర్ ఉంది కాబట్టి LHS సైడ్ షిఫ్ట్ అవుతే మల్టిప్లై అవుతుంది. అంటే ఈ 2 into 3x ప్లస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3x - 8x సాల్వ్ చేసుకుందాం. 3 - 8. ఓకే, హౌ మచ్? -5x కదా. సో అంటే 21 - 5x, 21 - 5x దట్ ఈక్వల్ టు 17 - 15x by 2. ఇప్పుడు ఈ 2 ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే మల్టిప్లై అవుతుంది. సో 2 into 21 - 5x = 17 - 15x. ఓకే, సో ఈ బ్రాకెట్ రిమూవ్ చేయడానికి ఏం చేయాలి? 2 దీంతో మల్టిప్లై చేయాలి. 2 into 21 is how much? 42 - 2 into 5 is 10x దట్ ఈక్వల్ టు 17 - 15x. సేమ్ ఇక్కడ ఏముంది అదే రాసాను. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ షిఫ్ట్ చేసుకుందాం, కాన్స్టెంట్స్ అన్ని అనదర్ సైడ్ షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ 10x ఉంది కదా, -15x ఇటు సైడ్ వస్తే +15x అవుతుంది కదా. సో 15x - 10x దట్ ఈక్వల్ టు, ఇక్కడ 17 ఉంది, 42 అటు సైడ్ తీసుకెళ్తే -42 అవుతుంది కదా. ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి మైనస్. సో -42 + 17. ఓకే,
సో 15 minus 10 how much? 5. అంటే 5x ఈక్వల్ టు 42 minus 42 plus 17. అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? -25. ఎందుకంటే బిగ్గర్ నెంబర్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి -25 రాసుకోవాలి. నెక్స్ట్ సో ఈ స్టెప్ మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. 5x ఈజ్ ఈక్వల్ టు -25 కదా. ఇక్కడ 5 into x అంటే ఇది ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఈ 5ని మనం RHS సైడ్ తీసుకువెళ్తే డివైడ్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -25/5. సో ఇన్ 5 టేబుల్ 25 5 టైమ్స్ డివైడ్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -5. ఓకే, సో ఈ x ఈజ్ ఈక్వల్ టు -5 అనేది కరెక్టా కాదా, ఈ వాల్యూ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి -5 అనేది ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత LHS ఈజ్ ఈక్వల్ టు RHS రావాలి, అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ టాపిక్ పైన ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ నేను నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా సాల్వ్డ్ సమ్స్ కావాలంటే కనుక నా షార్ట్ వీడియోస్ వాచ్ చేయండి. సేమ్ టాపిక్ పైన నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెంట్ సమ్స్ నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోస్లో. హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ.